హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దాస్ కిచెన్. మన కిచెన్లో ఈరోజు కర్రీ పఫ్ చేసుకుందామండి. అది కూడా 3 టైప్స్, ఓవెన్ లేకుండా. అది ఎలా చేసుకోవాలో ఏంటో మన వీడియోని తప్పకుండా చూసేయండి. స్కిప్ చేయకుండా చూస్తే మీకు తప్పకుండా అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. నేను పొటాటో అలాగే క్యాబేజీ, ఆనియన్ తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి ఇలాగా సన్నగా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నేను మైదా పిండి తీసుకుంటున్నానండి. ఒక 250 గ్రామ్స్ అంటే పావు కేజీ మైదా తీసుకున్నాను. కావాలి అంటే మీరు 100 గ్రామ్స్ మైదా తీసుకోండి, 150 గ్రామ్స్ గోధుమ పిండి తీసుకోండి. రెండు కలిపి కూడా చేసుకోవచ్చు. ఇలాగా ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, అలాగే ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఈ ప్లేస్లో మీరు బటర్ కూడా వేసుకోవచ్చు. బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోండి. పిండి అనేది ఇలా చక్కగా కలిపేసుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ వేసి కలిపేసుకోండి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసేస్తే మనకి పిండి అనేది జారిపోతుంది, సరిగ్గా రాదు, లూజ్ అయిపోతుంది. అందుకోసం అనేసి చూసి వేసుకోండి. ఇలా కలిపేసుకోవాలి. మనం ఇలా రోల్ చేస్తూ ఇలా చక్కగా లాగుతూ మనం పిండిని అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ కర్రీ పఫ్కి చక్కగా కలిపేసుకొని ఒక మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనం వదిలేద్దాము. ఆ తర్వాత ఒక బౌల్లోకి కొంచెం ఆయిల్, ఇదే లేదంటే మీరు బటర్ ఉంటే బటర్ కరిగించేసి మైదా వేసేసి ఇలా కలిపి పెట్టేసుకోండి. ఇది మనకి నెక్స్ట్ ఉపయోగపడుతుంది. అది ఎందుకో నేను చూపిస్తాను చూడండి. ఆ తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని కొంచెం తగినంత ఆయిల్ వేసుకొని ఇలాగా ముందుగా మనం ఆనియన్స్ ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం తగినంత అల్లం పేస్ట్ వేసుకుందాము. అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని ఇలా మూడింటిని కలిపి ఫ్రై చేసుకొని ఇప్పుడు పొటాటో కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కల్ని ఇలా యాడ్ చేసేసుకుందాము. ఆ తర్వాత ఇందులోకి క్యాబేజీ యాడ్ చేసుకోండి. క్యాబేజీ కూడా సన్నగా తరిగి వేసుకున్నాము. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుందామండి. ఇందాక మనం పిండిలో కూడా వేసుకున్నాం కదా, కర్రీలో చూసి వేసుకోండి. ఆ తర్వాత కారం వేసేసుకొని ఒక 5 మినిట్స్ మనం కలిపి మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకున్న తర్వాత మనకి కర్రీ అనేది చక్కగా ఉంటుంది. ఈ 3 కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి. క్యాబేజీ, ఆలు అలాగే ఆనియన్ ఎక్కువ వేసుకున్నాం కదా, సూపర్ టేస్టీగా ఉందన్నమాట. కర్రీ మాత్రం అదిరిపోయింది. ఆ తర్వాత ధనియాల పొడి, ఇలాగా కొంచెం గరం మసాలా వేసేసుకోండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని దింపేసుకోవడమే. మనం ఇందులో టమాటా యాడ్ చేయలేదు, అలాగే వాటర్ కూడా యాడ్ చేయలేదండి. ఇలాగే ఫ్రై చేసేసి మనం ఇప్పుడు స్టఫింగ్ పెట్టేసుకుందాము. చాలా చాలా బాగుంటుంది. ఇది ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకొని దింపేసుకోండి. చాలా బాగుందన్నమాట అండి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి ఎప్పుడు మనం బేకర్లో తెచ్చి పెడతాము కదా, అది హెల్త్కి అంత మంచిది కాదు. మన చేత్తో మనం ఇంట్లో పిల్లలకి చేసి పెడితే మనకు హ్యాపీ, అలాగే పిల్లలు కూడా చక్కగా తింటారు. మనం బయట తెచ్చుకుంటే 1-2 తెచ్చుకుంటాం. అదే ఇంట్లో చేసుకుంటే ఒక 3-4 అయినా తినేయచ్చు హ్యాపీగా. అంత బాగుంటాయి అన్నమాట. ఇలాగా మనం రోల్ చేసేసుకుందాము. ఇలా చిన్న చిన్నగా ఉండలు చేసేసుకోండి. ఆ తర్వాత కొంచెం పొడి పిండి తీసుకొని ఇలాగా మనము చపాతీలాగా చేసేసుకుందామండి. చపాతీలాగా చేసేసుకొని ఇందాక మనం కలిపి పెట్టేసుకున్నాం కదా, ఆయిల్లో మైదా పిండి వేసేసి కలుపుకున్నాము. అదే ప్లేస్లో మీకు బటర్ కూడా వేసుకోమని చెప్పాను కదా నేను. బటర్ కూడా కరిగించి వేసుకొని అందులో మనం మైదా వేసి కలిపి పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి దీన్ని ఇలా పైన అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనకి పొరలు పొరలుగా వస్తుంది పఫ్ అనేది. ఇంకొకటి ఏంటంటే అతుక్కోకుండా ఉంటుంది. అందుకోసం అనేసి జస్ట్ ఇలా కొంచెం పొడి పిండిని యాడ్ చేసుకొని ఒకదానిపై ఒకటి ఇలా వేసుకోండి. నేను 5 వేసుకున్నాను, 5 పొరలుగా తీసుకున్నాను. మీరు కావాలి అంటే 4 అయినా 3 అయినా తీసుకోండి. ఇలా అయితే చక్కగా మనకి పొరలు అనేది చక్కగా వస్తుందన్నమాట, లేయర్ లేయర్గా. ఇలాగా కలిపేసుకొని మనము ఇదిగోండి ఇలాగా పల్చగా ఒత్తేసుకోండి. మరీ నొక్కి పెట్టి ఒత్తద్దు. ఇలాగా లైట్గా రుద్దండి. లైట్గా రుద్ది ప్రెస్ చేస్తూ ఇలా రుద్దండి. మొత్తం మనం కొంచెం మరీ పల్చగా ఉండకూడదు, మరీ మందంగా ఉండకుండా ఇలా రోల్ చేసేసుకోండి. ఇలా రుద్దేసుకోండి. ఆ తర్వాత మనకి ఇలా ఉంటే సరిపోతుందండి. మరీ పల్చగా కాకుండా మరీ మందం కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాము మనం.
ఇలాగా సైడ్లు కట్ చేసేసుకోండి. సైడ్లు కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. మళ్ళీ మనం వీటితో కూడా ఒక రెసిపీ చేసేసుకోవచ్చు. అదేంటో కూడా నేను చూపిస్తున్నాను. ప్లీజ్ అండి, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ మీకు ఎన్నో వస్తూ ఉంటాయి నోటిఫికేషన్ ద్వారా. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా మనం కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని 3 టైప్స్ చేసుకుందాము. అంటే మనం 3 భాగాలుగా కట్ చేసేసుకుందామండి. 3 భాగాలుగా కట్ చేసుకుంటే మనకు 6 పీసెస్ వస్తాయి. మధ్యలో కూడా కట్ చేసేసుకోండి. ఇలాగా 6 పీసులుగా వస్తాయి. ఇప్పుడు దీంట్లో మనం స్టఫింగ్ పెట్టేసుకుందాము. మనం ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్న ఆలు, క్యాబేజీ, ఆనియన్ కర్రీ కూడా ఇప్పుడు ఇందులో పెట్టేసి మనం పఫ్ చేసుకుందాము. అది ఎలానో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టేసుకుందామండి. ఆయిల్ అనేది హీట్ ఎక్కి మనం స్లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఆయిల్ని ఫస్ట్ ఫుల్ ఫ్లేమ్ పెట్టేసి హీట్ అయిన తర్వాత మళ్ళీ స్లోగా పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇదిగోండి మనం ఒక స్పూన్ తీసుకున్నాము. ఒక స్పూన్ కర్రీని ఇలాగా పఫ్ పైన వేసేసుకున్నాము. మనం పిండిపై వేసుకొని ఇలాగా మైదా పిండిలో కొంచెం వాటర్ వేసేసి ఇలా అప్లై చేసేసుకోండి. సైడ్స్ ఏంటంటే మనకి అది విడిపోకుండా ఉంటుందన్నమాట. అందుకోసమని ఇలా అప్లై చేసేసుకొని ఇలా మనం రోల్ చేసుకుందాము. ఇలా అన్నింటినీ ఇలాగే చేసుకుంటున్నాను. నేను ఇంకొక టైప్ ఏంటో చెప్తానన్నాను కదా, 3 టైప్స్. అదేంటి అంటే ఒకటి ఇలా కర్రీ చేసుకున్నాము, ఇంకొకటి ఆమ్లెట్ అనమాట. ఎగ్గుతో హాఫ్ బాయిల్ వేసేసి ఇదిగోండి ఎగ్గుతో హాఫ్ బాయిల్ వేసాను. ఇందులో ఏమీ వేయలేదండి, జస్ట్ హాఫ్ బాయిల్ వేసాను. ఎగ్గు ఇలా కొట్టి మనం ఆయిల్లో వేసేసుకున్నాము. అటు ఇటుగా ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసేసుకొని దీన్ని 4 పీసులుగా కట్ చేసుకోండి. 1 2 3 4 4 పీసులుగా కట్ చేసేసుకోండి. మళ్ళీ మనం కర్రీ పైన సేమ్ అండి ఇలాగ కర్రీ పైన ఒక ఆమ్లెట్ ముక్క పెట్టేసి ఇలాగ మనం రోల్ చేసేసుకొని సేమ్ అండి సేమ్ ప్రాసెస్ ఇలాగ మనం కాల్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మనకి కర్రీ పఫ్ కూడా రెడీ అయిపోతుంది. అలాగే ఆమ్లెట్ పఫ్. ఇంకొకటి ఏంటి అంటే ఎగ్ పఫ్ అండి. ఎగ్గును బాయిల్ చేసుకున్నాను. చూసారా లేయర్ లేయర్గా ఎంత పొరలుగా వచ్చిందో మనకి కర్రీ పఫ్. ఇప్పుడు మనం ఎగ్స్ ఉడకపెట్టేసుకున్నామండి. అంటే నేను ఒక 4 చేస్తున్నాను ఎగ్స్తో. నేను ఒక 2 ఎగ్స్ ఉడకపెట్టేసుకుంటే నాకు 4 వచ్చాయన్నమాట. ఇలాగ కట్ చేసేసుకొని 4 ఎగ్స్ ఇలా పెట్టేసుకొని సేమ్ అండి మనం పఫ్ నాకు ఎలా చేసుకున్నామో అలాగే రోల్ చేసేసుకొని పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఇలా మనం కాల్ చేసుకోవడమే. నేను ఎందుకంటే స్పీడ్ పెట్టాను వీడియోని, ఎందుకంటే చాలా లాంగ్ అయిపోయిందండి వీడియో. అందుకోసమే నేను వీడియో అనేది స్పీడ్ పెట్టాను. ఇలాగ మనం చేసుకుంటే కర్రీ పఫ్స్ రెడీ అయిపోయాయి. అలాగే ఎగ్ పఫ్, అలాగే ఆమ్లెట్ పఫ్. ఇదిగోండి నేను ఇప్పుడు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇది కర్రీ పఫ్. సూపర్ అంటే సూపర్గా వచ్చాయండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. చూసారా కర్రీ పఫ్ ఎలా వచ్చిందో, లేయర్గా వచ్చింది. సూపర్ అంటే సూపర్ అండి. పిల్లలకి ఇలా హెల్తీగా ఇంట్లో చేసి పెట్టండి, హ్యాపీగా తినేస్తారు. అలాగేనండి ఇదిగోండి నేను ఇంకోటి ఆమ్లెట్ చేసి చూపిస్తున్నాను. ఆమ్లెట్ ఇందాక మనం పెట్టేసుకున్నాం కదా ఆమ్లెట్. ఇదిగోండి ఇది మనము ఇందాక ఎగ్ బాయిల్ చేసుకున్నాం కదా, హాఫ్ బాయిల్ చేసుకున్నాం కదా అదనమాట. ఇప్పుడు ఇది అనేది ఎగ్ అనమాట. ఎగ్ మనం ఉడకపెట్టేసుకొని సగానికి చేసి పెట్టాము. ఇప్పుడు అది అనమాట. ఇదిగోండి ఎగ్ పఫ్, ఆమ్లెట్ పఫ్, కర్రీ పఫ్, ఎగ్ బాయిల్డ్ అనమాట. ఇలాగా 3 టైప్స్ చేసేసుకోవచ్చు. హ్యాపీగా ఇంట్లోనే తినేసేయచ్చు. మీ దగ్గర టమాటా సాస్ ఉంటే ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇదిగోండి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా చిప్స్ అనమాట. చిప్స్ లాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఇక్కడ మనం వేస్ట్ చేయకుండా ఇలాగ కాల్ చేసుకొని తింటే ఈవినింగ్ స్నాక్స్లోకి సూపర్గా ఉంటాయి. అలాగే పిల్లలు కూడా మనం స్నాక్ బాక్స్లో పెట్టి ఇచ్చేయచ్చు, హ్యాపీగా తినేయచ్చు అనమాట. మైదాని ఎక్కువ వాడకండి, అప్పుడప్పుడు వాడుకోవచ్చు. 1-2 సార్లకి ఏమీ కాదు. అందులో నేను 1/2 కప్పు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు అన్నాను, మైదా కూడా వాడుకోవచ్చు. ఓకేనా అండి, ఇలాగ ట్రై చేయండి తప్పకుండా. ఈ రెసిపీపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్.